నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏ ముప్పునైనా ఎదుర్కొంటాం పాకు ప్రధాని. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి రాహుల్ గాంధీ. మీ సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా వచ్చే సీఎం చంద్రబాబు. ఇది భారత్ సమ్మిట్ కాదు, కాంగ్రెస్ సమ్మిట్. కేఏ పాల్. పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మౌనం వీడారు. దేనికైనా సిద్ధమని, భారత్ నుంచి వచ్చే ఏ ముప్పునైనా ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులకు తగిన శిక్ష విధిస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై షరీఫ్ స్పందిస్తూ నిష్పక్షపాత విచారణకు సిద్ధమని, పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని కాపాడతామని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని బందిపారా జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పులు ఎన్కౌంటర్కి దారితీశాయి. కుల్నార్ బాజిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా సిబ్బంది కాటన్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ సమయంలో ఆ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు భద్రతా దళాలను చుట్టుముట్టి కాల్పులకు తెగబెట్టారు. దీంతో సైనికులు అదే దిట్టుగా ప్రతీకార చర్యకు దిగారు. ఇరు వర్గాల నడుమ పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయని, 10 ఏళ్ల కింద నాటి పరిస్థితులు ఇప్పుడు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హెచ్ఐసిసిలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడంతా మోడర్న్ రాజకీయాలనని, ఆధునిక సోషల్ మీడియాతో అంతా మర్చిపోయిందంటూ చెప్పుకొచ్చారు. నిన్ననే ఇక్కడికి రావాల్సి ఉన్న కాశ్మీర్లో వెళ్లడంతో రాలేకపోయానని తెలిపారు. I would say a decade ago simply don't apply anymore. Sometimes when I speak to younger members of our party, what was effective 10 years ago, the tools that worked 10 years ago simply do not work anymore. They cannot face the concentration of capital, modern media, modern social media. కేసీఆర్ సభ కోసం కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడుతాడని కాంగ్రెస్ నాయకులకు టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ నాయకులు టెన్షన్ పడకండి, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీని అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. నాయకుల్లో కూడా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏం టెన్షన్ స్టార్ట్, మీరు ఏం తంటాలు పడ్డా ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. 600 అయినా ఈ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తుంది. జిల్లా పర్యటనలో భాగంగా మత్స్యకారుల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ టీడీపీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక అని పేర్కొన్నారు. స్థానిక సమస్యలు, పేదల కష్టాలు చూసినని, కొందరు జాలర్ల ఆదాయం కూడా కాజేస్తున్నారని తెలిపారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు. గత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలన్నీ కూటమికి అండగా నిలిచాయని, వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. చనిపోతాయంటే 2 విధాలుగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. నాకు ఎక్కడైతే పోలీస్ అయితే స్వాగతం పలికాడు, మొట్టమొదటిసారిగా నేను వస్తానే మీ ఊర్లో స్వాగతం పలికింది పోలీస్ స్వాగతం పలికాడు. పోలీస్ ఎట్లయితే బందోబస్తుగా వస్తారో దానికంటే సమర్థవంతంగా అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, మీ సమస్యలన్నీ. అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా విన్నాను. ఆ కష్టాలన్నీ విన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారో అది కూడా చూశాను. ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలనో ఎండబెట్టి మళ్లీ ఆ చేపలను నెత్తిన పెట్టుకొని గ్రామం పోయి అమ్ముకొని మళ్లీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కష్టాలు చూశాను. అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు అది కూడా చూశాను. ఈరోజు చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం, విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇంకో పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను. వాళ్ళకు కూడా చాలటువంటి ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం, దానివల్ల కూడా ఇబ్బందులు ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్లో రేట్. ఏపీలో స్కీములు లేవు కానీ స్కాములు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. ఇసుక, మట్టి, లిక్కర్, మైనింగ్, రాజధాని పనుల్లో సైతం అవినీతిని విలేతాండం చేస్తుందన్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు, వారి సన్నిహితులకు కారు చౌకగా భూములు కట్టబెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కనీసం 1 కంటే తక్కువ ఖర్చుకు భూములు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. 5 బిల్డింగులు కట్టి తద్వారా అది కూడాను విపరీతమైనటువంటి రేట్లు వాళ్ళ అనుంగులకి ఇచ్చి వారి ద్వారా హైదరాబాద్లో ఒక బిల్డింగు, అదేవిధంగా మంగళగిరిలో ఇవన్నీ కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ చేత ఎలా కట్టించుకున్నారో ఏంటి అనేటువంటిది మనకి ఇంకొక ఉదాహరణ. అదేవిధంగా
ఈరోజు ఏఐ అన్నప్పుడే ఇంకా టెక్నాలజీ కంపెనీల పేరుతో తన అనుచరులకు ఏ విధంగా భూములు దోపిడీ చేస్తున్నాడు అనేటువంటి వాటికి ఒక చక్కటి ఉదాహరణ ఈ ఉర్సా అనేటువంటి కంపెనీకి, ఊరు పేరు లేనటువంటి డొల్ల కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూమిని ఎటువంటి అర్హత లేని చిన్న అప్పటికప్పుడు క్రియేట్ చేసిన కంపెనీకి కేటాయించడం చూస్తే ఏ విధంగా అవినీతి విలయతాండవం చేస్తుంది అనేటువంటిది కళ్ళెదుట కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఉదాహరణే. దీని డీటెయిల్ చూద్దాం. అసలు ఈ కంపెనీకి 3,000 కోట్ల రూపాయలు అంటే 59 సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ శనివారం రోజున వారి క్యాంపు కార్యాలయంలో 81 మంది లబ్ధిదారులకు సుమారు 81 మంది లబ్ధిదారులకు 21,73,500 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. దీంతో గరుడ కూడలి వరకు వాహనాలు బారులు తీరాయి. భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కోనసీమ జిల్లాకు చెందిన ఫిర్యాది ఒక కంపెనీలో పనిచేయి నిమిత్తం విజయవాడ వచ్చి వెటనరీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటున్నట్లు, ఈ క్రమంలో 2 నెలల క్రితం ఫిర్యాదినికి లవ్లీ డేటింగ్ యాప్లో చౌదరి అనే వ్యక్తి పరిచయమై తాను విజయవాడ పెద్ద బిజినెస్ చేస్తున్నట్లు, అతన్ని విశాఖపట్నం అని చెప్పి కొద్ది రోజుల క్రితం టెలిగ్రామ్ ద్వారా మాట్లాడుకున్నారు. 21/4/2025 తేదీన ఫోన్ చేసి హోటల్కి రమ్మని చెప్పగా మరుసటి రోజు అనగా 22/4/2025 తేదీన వెళ్ళినట్లు, అక్కడ మాట్లాడుకునే సమయంలో బలవంతం చేయాలని ప్రయత్నించగా ప్రతిఘటించినట్లు, ఆ సమయంలో తన జేబులో కత్తిని తీసి బెదిరించి తన వెంటి మీద ఉన్న చైను ఉంగరాలు లాక్కున్నట్లు తెలిపారు. పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని 21వ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుస్తామని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా ఎం హోటల్ మన హోటల్కి ఆపోజిట్లో రోడ్డు యువతల పక్క ఆయనకి యువతల పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మంటంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి. చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్, ఎమ్మెల్యేని 1978 చేసింది కాంగ్రెస్, మంత్రిని 1980లో చేసింది కాంగ్రెస్, ఎన్టీఆర్ను కాదని చంద్రబాబును ముఖ్యమంత్రిని 1995లో చేసింది కాంగ్రెస్. బీజేపీ చంద్రబాబుకి ఏం చేసింది? ఎన్టీ రామారావును దించి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు లాక్కుంటే ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావుకు ఫోన్ చేసి మీ పార్టీలో అలయన్స్ పెట్టుకుంటారని చెప్పాడు. నిన్న మొన్న ఎవరో ఒక ఆయన చనిపోయాడు, నాయుడు గారు పేరు ఏదో పేరు, ఆయన పేరు మా మిత్రుడు కూడా, తిరుపతి మిత్రుడు కూడా ఇక్కడికి వచ్చి ఆయన పలకరించిపోయింది. ఆయన చచ్చిపోయింది తెల్లారే, ఏదో పేరు నాయుడు గారు, పేరు చౌదరి, వీరయ్య చౌదరి. మరి వీరయ్య చౌదరి ఆయన పైన తీసుకున్నటువంటి శ్రద్ధ కారం చెడులో చనిపోయినటువంటి నా రక్త సంబంధితుల పైన తీసుకోలేదు. మరి వర్గీకరణ అక్కడి నుంచే మొదలైంది. మరి ఎందుకు వర్గీకరణ మొదలైంది? దళితులు రాజ్యాధికారం వైపు ఆలోచన మొదలుపెట్టారు. అడ్డాది కండ్లలో వీళ్ళని ఎట్లాగైనా కూడా విభజించి పాలించాలి, వీలైతే ఖైమా చేయాలనుకున్నారు. ఖైమా చేసేదాన్ని తయారు చేశారు. మరి వర్గీకరణలో వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అసెంబ్లీలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు నేను కూడా విన్నాను. సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం అని. సామాజిక న్యాయం అంటే నర్సులకు ఉద్యోగాలు ఇవ్వడం కాదు, నర్సు పోస్టులు కాదు. మరి వర్గీకరణ కావాల్సి ఉంది. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సి ఉంది. మరి వర్గీకరణ కావాల్సి ఉంది స్కూల్ టీచర్ల ఉద్యోగాల్లో కాదు, వర్గీకరణ కావాల్సి ఉంది ప్రభుత్వ.
ఎన్టీఆర్ జిల్లా నందు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికాన్ని ఇబ్బందులకు గురి చేస్తే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీజీ గున్నం రామకృష్ణ, నార్త్ ఏసీపీ డాక్టర్ కె శ్రవంతిరాయ్, పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమోహన్, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ లక్ష్మీనారాయణ, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇవాళ మార్నింగ్ 5 గంటల నుంచి సుమారు 7:30 వరకు కూడా కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సిపి గారైన రాజశేఖర్ బాబు ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మా ఏడీసీపీ అయిన జి రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఇవాళ సుమారు 100 మంది స్టాఫ్ తోటి ఇక్కడ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి ఐరిస్ సిడిఐసి విభాగము, ట్రాఫిక్ విభాగం కూడా పాల్గొన్నారు. దీంట్లో మొత్తంగా 108 మందిని చెక్ చేయగా అందులోని 5 సస్పెక్ట్స్ ఐడెంటిఫై అయ్యారు. అలాగే వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తే ఈ నెంబర్ ప్లేట్స్ లేనివి కానీ, రికార్డ్స్ లేనివి కానీ, ఇల్లీగల్ వెహికల్స్ కొన్ని మనకి దాదాపు సుమారు 16 బైకులు గట్రా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ 16 బ్లాకుల్లోని 500 ఇల్లుని చెక్ చేశాము. తరువుగా అన్నీ చెక్ చేసిన మీదట మనకి సస్పెక్ట్స్ వెహికల్స్ ఐడెంటిఫై అయ్యాయి. ఇలా రెగ్యులర్గా కూడా ఇంకా చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి రెగ్యులర్గా సిటీలోని కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ అంతా కూడా విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ వీక్ మనం వెస్ట్లో చేశారు మా డివిజన్లో, మా జోన్లో. అలాగే ఇప్పుడు నిన్న ప్లేస్ లిమిట్స్లో చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ వీక్లో ఇంకో ప్లేస్ లిమిట్స్లో నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా భారత్ సమ్మిట్ టోటల్ డిజాస్టర్. రేవంత్ రెడ్డి 100 కోట్లు పెట్టి భారత్ సమ్మిట్ సదస్సు నిర్వహిస్తే ఒక ప్రపంచ నాయకుడు రాలేదు. ఇది భారత్ సమ్మిట్ కాదు, కాంగ్రెస్ సమ్మిట్. ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక గ్లోబల్ సెలబ్రిటీ, 3000 మంది బిలియనర్లు ఎవరూ రాలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసిన సమ్మిట్ ఇది అంటూ కేపాల్ వ్యాఖ్యానించారు. Of 3,000 billionaires, this is Congress summit or Global Bharat summit. He took all the proposal from me. పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టు ఉంది ఈ రేవంత్ రెడ్డి సమిట్. భారత్ సమిట్, గ్లోబల్ పీస్ సమిట్. నేను గ్లోబల్ పీస్ సమిట్ పెడతానంటే ఒప్పుకొని బిలియనీర్స్ని, ప్రెసిడెంట్ని, ప్రైమ్ మినిస్టర్ని తీసుకొద్దామని ఈ మధ్యన సల్మాన్ ఖుర్షీద్ కూడా నన్ను ఢిల్లీలో హోటల్లో కలిశారు. ఏమైంది? ఒక్క ప్రెసిడెంట్ వచ్చాడా? ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చాడా? ఒక్క గ్లోబల్ సెలబ్రిటీ వచ్చాడా? 3000 మంది బిలియనీర్లో ఒక్క బిలియనీర్ వచ్చాడా? ఒక్క కంపెనీ వచ్చిందా? అంటే వీళ్ళు కాంగ్రెస్ షో చేసుకోవడం. కాంగ్రెస్ సమిట్ అని పెట్టుకొని కొలంబియా నుంచట, అర్జెంటీనా నుంచట ఎప్పుడో ఫార్మర్ మినిస్టర్లు. ఎంత సిగ్గుచేటు! రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని సర్వనాశనం చేసేసిన సమిట్ ఇది, ఈ భారత్ సమిట్. పేరుకి భారత్, ఒక్కడు భరతుడు రాలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకుంటే ఇక్కడ టర్కీలో ఎలాంటి సమిట్ పెట్టాం? ప్రపంచ దేశాల్లో ఎలాంటి సమిట్లు పెడుతున్నాం అర్థం చేసుకోండి. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో ఎంత ఘోరంగా నువ్వు హిందూ చంపడిశారు. కనుక శాంతి రావాలన్నా, గ్లోబల్ పీస్ రావాలన్నా, ఇన్వెస్ట్మెంట్స్ రావాలన్నా పాలన రావాలి, పాలన మారాలి. మీ అందరూ కమిటీలు వేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. పహల్గాం ఉగ్రదాడిలో జాతి, మతం గురించి మాట్లాడకూడదు. బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుసేన్ షా కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం, ఇల్లు కట్టిస్తానని మా శివసేన తరఫున హామీ ఇచ్చాం. పర్యాటకులను కాపాడడానికి వెళ్లి మరణించిన సయ్యద్ హుసేన్ షా కూడా అమరుడే. ఉగ్రవాదుల నుండి గన్ లాక్కొని పర్యాటకులను కాపాడేందుకు ప్రయత్నించిన సయ్యద్ హుసేన్ షా మరణించాడు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వ్యాఖ్యానించారు. गोली न चले, लेकिन दूसरे आतंकवादी ने आके उनको मार दिया और वो शहीद हो गए. इसीलिए आदिल सहील के घर पर मैंने भी उनके परिवार से बात की, उसके भाई से बात की, उनके पिताजी से बात की और हमारे लोग भी वहाँ पहुँच गए. उन्होंने भी उनको, वो एक कमाने वाला लड़का था, युवा लड़का था, उनके परिवार की जो अभी हालत ठीक नहीं है, एक सर्वसाधारण परिवार था, इसलिए शिवसेना की ओर से उनको 5 लाख रुपए की मदद भी हो गई. ये तो छोटी जिम्मेदार, मतलब ये अपना कर्तव्य है. उनका घर भी ठीक नहीं था, घर की हालात भी खराब थी. उसको घर बनाने का अभी निर्णय शिवसेना ने लिया है और ये कर्तव्य भावना
रख के किया, क्योंकि जात धर्म मजहब अभी वो भी अपने लोगों को जो यहाँ के जो टूरिस्ट है उसको बचाने के लिए उसने जान गंवाई, वो भी तो शहीद हो गए। सर सावरकर के बारे में ఏ ముప్పునైనా ఎదుర్కొంటాం పాక్ ప్రధాని. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి రాహుల్ గాంధీ. మీ సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా వచ్చే సీఎం చంద్రబాబు. ఇది భారత్ సమిట్ కాదు, కాంగ్రెస్ సమిట్. కేఏ పాల్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి నిఘా టీవీ న్యూస్.